నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే జోగురామన్న ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన పట్టణ వాసులు. పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన జోగురామన్న ఘన స్వాగతాలు పలుకుతూ అభిమానాన్ని చాటిన స్థానికులు. అభివృద్ధికే మరోసారి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పిలుపు. బీఆర్ఎస్లోకి భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికల పర్వం. ఎమ్మెల్యే జోగురామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ గులాబీ గూటికి చేరిన పలువురు బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేతలు. జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంగణం. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు. అధికారులు పోలింగ్ సిబ్బందికి కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగురామన్న ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతాలు పలికారు. పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు మేనిఫెస్టోలోని హామీలను వివరించారు. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల నుండి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్ష పార్టీలు అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో వారు చెప్పే కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు పట్టణవాసులు బ్రహ్మరథం పట్టారు. వార్డుల్లోకి వచ్చిన ఆయనకు ఘన స్వాగతాలు పలికారు. భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతో పట్టణ వీధులు గులాబీమయంగా మారాయి. రణదివ్యనగర్, గాంధీనగర్, భాగ్యనగర్, క్రాంతినగర్, తిలక్ నగర్లలో పర్యటించిన ఎమ్మెల్యేకు మహిళలు వీర తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు. కాలనీలకు వచ్చిన ఆయనకు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలతో ప్రచారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. బీఆర్ఎస్ గీతాలకు అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేయడంతో సందడి నెలకొంది. కార్యక్రమంలో మహిళా నాయకురాలు మంచకట్ల ఆశమ్మ, కౌన్సిలర్లు కొండ మీనా గణేష్, అశోక్ స్వామి, సంద నర్సింగ్, కోవరవి, సంజయ్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ బీసీ నాయకుడైన బండి సంజయ్ను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బండి సంజయ్ సైతం బీసీల సంక్షేమం గురించి ప్రచారాల్లో వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాల అసమర్థ పాలనతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దూరం చేయడానికి అనేక బృహత్తర పథకాలను అమలు చేశామని, వాటిని దిగ్విజయంగా అమలు చేయడంతోనే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేస్తున్నాడు. 500 రూపాయల పెన్షన్ని 1500 చేస్తామని చెప్పిండు. రెండోసారి ఎన్నికలలో ఈ 1000 రూపాయల పెన్షన్ని 2016 చేస్తున్నాడు. మర్రా 1500 పెన్షన్ని 3016 చేస్తున్నాడు. ఇలా గవ్య మనం ఇలా దగ్గర 371 మందికి ఆ పెన్షన్లు ఇలా ఇస్తున్నామా లేదా
మీరే ఆలోచన చేయండి. కానీ మన కళ్యాణ్ లక్ష్మి ఇస్తామని చెప్పలే, షాదీ ముబారక్ ఇస్తామని చెప్పలే. అమ్మ ఒడి అంటే बच्ची पैदा हो तो 13,000, बच्चा पैदा तो 12,000. किसानों को गाँवों में रैतु बंधु रैतु बीमा ये कुछ भी नहीं देते बोल के अपन बोले भी नहीं, मगर दे रहे. అందుకొరకే ఇయల్ల మూడవసారి కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే 216 పెన్షన్ ఫస్ట్ సంవత్సరం 3,016 అవుతుంది. फर्स्ट ईयर 3,016 होता, फिर एक एक साल को 500 500 500 बढ़ाते जाते लास्ट 5 साल में 5,016 पेंशन आपका खाता में गिरूंगा. वैसी जो विकलांग हैंडीकैप्ड पेंशन अभी 4,016 है, वो भी 6,016 होता. और एक नया स्कीम है हमारे बहनों के लिए. क्यों बोले तो अभी सासू को पेंशन आ रहा 2016, वो 3,016 हो रहा. हमारा बहुओं के लिए भी एक नया शुभवार्ता है. सौभाग्य लक्ष्मी बोल के एक नया स्कीम है. सौभाग्य लक्ष्मी हर घर में हर बहू को 3,000 रुपये पेंशन हर महीना देने का సౌభాగ్య లక్ష్మి ప్రజాహితాన్ని మరచిన ప్రతిపక్ష పార్టీలను వీడి భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి వేలాది సంఖ్యలో నాయకులు చేరుతున్నారని, అభివృద్ధిలో వారందరూ భాగస్వాములు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి దాదాపు 5,000 మంది గులాబీ గూటికి చేరగా వారికి ఎమ్మెల్యే సాదరంగా స్వాగతం పలికారు. యువత సంక్షేమం, ఉపాధి కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, వేలాది సంఖ్యలో యువత బీఆర్ఎస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బీజేపీ పార్టీ యువతకు చేసిన మోసాన్ని గుర్తించి గులాబీ గూటికి చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 5,000 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. బీజేపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాళ్లు భగత్ సంగీత, వందన, బీజేపీ ఎస్సీ సేల్ పట్టణ అధ్యక్షులు అశాంత్, మార్కెట్ డైరెక్టర్లు గేడం రాము, లీలావతి, సర్దార్, భాగ్యలక్ష్మి, రాజేందర్, మోహన్, రేవంత్, వామన్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారితో పాటు దాదాపు 5,000 మంది బీఆర్ఎస్లో చేరేందుకు తరలి రావడంతో కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జోగురామన్న నినాదాలతో కార్యాలయ ఆవరణ మొత్తం మారుమోగింది. భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు, యువకులు జోగురామన్న నాయకత్వానికి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరగా వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షులు అలాల జై, దుర్గం శేఖర్, ఖ్యాతం శివకుమార్, బుట్టి శివకుమార్, కొత్తపల్లి సంతోష్, భగత్ సంగీత, వందన, అశాంత్, గేడం రాము, లీలావతి, సర్దార్, భాగ్యలక్ష్మి, రాజేందర్, మోహన్, రేవంత్, వామన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పార్టీల కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వని బీజేపీ, కాంగ్రెస్లను వీడి వేలాది సంఖ్యలో బీఆర్ఎస్లో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని, అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. వేలాది సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతుండటంతో ప్రతిపక్ష పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని అన్నారు. గతంలో 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదని, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలనే కాపీ చేసి మేనిఫెస్టోలు రూపొందించడం సిగ్గుచేటని అన్నారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రానున్న ఏప్రిల్ మాసం నుండి ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజల దరికి చేరుస్తామని భరోసా కల్పించారు. వారికి ప్రజల్లో ఎంత పట్టుందో, ప్రజలు వాళ్ళని ఎంత నమ్ముతున్నారో, వాళ్ళ విశ్వాసం ఎంతుందో ఈ రోజుతో మనకు అర్థమైంది. అందుకే నేను కొత్తపల్లి సంతోష్తో పాటు, మా గేడం రామ్తో పాటు వాళ్ళు అనేక సార్లు 2 రోజులు కలిస్తే
వారు వచ్చారు మాట మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, మేము 5,000 మందితో చేయించమని చెప్పారు. కానీ నేను నమ్మలే 5,000 మంది అంటే మజాక, అసలు 5,000 మంది వస్తారా అంటున్నాం. మరి అట్లనే వారు ఏదైనా నిరూపించారు. కాబట్టి మొత్తం పేరు సంతోషంతో పాటు 20 నుంచి 30 సంవత్సరాల లోపల యువత చేరిన వెంటనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన మరి యూత్ కూడా ఒక విశ్వాసం పెరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గ బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణానికి వచ్చిన ఆయనకు స్థానిక సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ పార్టీ తగు ప్రాధాన్యత కల్పించిందని, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒకే ఒక అభ్యర్థి జోగురామన్నకు కులస్తులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన ఆయనకు స్థానిక సంఘం నేతలు సాదరంగా స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సీట్లు, బీజేపీ 6 సీట్లు ఇచ్చిందని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తమకు తగు ప్రాధాన్యతను ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గ బరిలో ఉన్న జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానికంగా ఎటువంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే పూర్తి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు కాళ్ళ విఠల్, సంతోష్, శంకర్, కొండ గంగాధర్, శశికాంత్, సాయిని రవికుమార్, బొల్లు దేవిదాస్, కందుల రవీందర్, బారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆదిలాబాద్ నియోజకవర్గము జోగురామన్న గారు ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఒకసారి మా మంత్రిగా ఉన్నారు. మళ్ళీ 5వ కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అభ్యర్థిగా వారికి బీఫామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఏదైతే 3 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఈ పార్టీలు 3 మనకు ఏదైతే ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక్క పార్టీ టికెట్ కూడా ఇవ్వలే. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళా సోదరి గండ్రాతి సుజాత గారు ఉండి వారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఆశించినారు, ఇవ్వలే. మరి ఇంకా ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా ఈ ఉమ్మడి జిల్లాల్లో కూడా మరి ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు. 60కి 20 ఉన్నారు 3 పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 4, మరి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది 6 ఉన్నట్టుంది. మరి 10 ఏమో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. మరి ఈరోజు 20 మంది ఉన్నాం కాబట్టి 20 మందిని గెలిపించుకోవడం కోసము రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా నేను ప్రతి నియోజకవర్గం తిరిగి మన వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒక వారం రోజుల క్రితమే మా అధ్యక్షులు విఠలన్న గారు, మరి కొండ గంగాధర్ అన్న గారు, ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా ఒక 10,000 మందితోని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి జోగురామన్న గారిని భారీ మెజార్టీని గెలిపియాలని సంఘంలో ఒక పెద్ద హాల్లో పెట్టాల్సిన అవసరం ఉండే. మరి ఈ రోజు మీరు అందరూ ఒక యూనిట్గా ఉండి ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని ఈ 10,000 మంది 52,000 ఓటర్లు ఈ రోజు ఈ ఆదిలాబాద్ జిల్లాలో మనమందరం ఉన్నాం ఇక్కడ. మరి 52,000 ఓట్లు అంటే ఒక్కరిని ఇంకొకరిని దత్తత తీసుకుంటే గౌరవ కులస్తులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ఇంటి పక్కముంటున్న వాళ్ళను రేపు పొద్దున జోగురామన్న గారు మీరు గెలిపియండి. ఈ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులందరూ కూడా ఇది గుర్తించాలి. మరి ఈ రోజైతే 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మరి ఒకసారి మంత్రి అయినాడు, మళ్ళొకసారి అవకాశం వచ్చింది కాబట్టి 52,000 మంది ఓటర్లు మనిషికి ఒక్కరిని వేసుకున్నా మరి అందరినీ మనం 1,00,000 మెజార్టీ మనం తీసుకొచ్చుకోవచ్చు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపడుతోంది. అందులో భాగంగానే పోలింగ్ సిబ్బందికి అధికారులకు విస్తృతంగా శిక్షణ అందిస్తున్నారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడానికి గాను సిబ్బందికి అవసరమైన పూర్తి శిక్షణ అందించడంలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. శాసనసభ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణ ప్రారంభించారు. మొదటి విడత పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చిన అధికారులు ఓపీఓలకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2,450 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. వారితో పాటు
పోలీసులు ఇతర అధికారులను ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 4 సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్, మరొకరు సహాయ ప్రిసైడింగ్, 2 ఓపీఓలు విధులు నిర్వర్తిస్తారు. వారి వారి బాధ్యతల ప్రకారం ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తారు. కాగా స్థానిక డిగ్రీ కళాశాలలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓలకు మాస్టర్ ట్రైనర్లు సుకుమార్, శ్రీహరిబాబులు పలు విషయాలను తెలిపారు. ఎన్నికల సామాగ్రి సేకరణ, భద్రపరిచే విధానం, ఈవీఎం వినియోగించే తీరు, ఇతరత్ర అంశాలను వివరించారు. ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరును వివరించారు. 4 రోజుల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల సొంత నివాసం ఉండే నియోజకవర్గం కాకుండా మరో నియోజకవర్గాన్ని కేటాయించారు. శిక్షణతో పాటు అదే రోజున ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఇంకొక ఇనిషియల్ చేంజ్ ఉన్నదో ఇంకొక 17B సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిండు. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేసిండు? ప్రజాహితమే లక్ష్యంగా పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి పరమావధిగా సాగుతున్న బీఆర్ఎస్కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మిషు, దాసరి రమేష్, రంగినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ ప్రజాహితమే లక్ష్యంగా హామీలను పొందుపరిచినట్లు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యే జోగు రామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏదైతే కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి హామీలను దాదాపు మరి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే పెన్షన్ గతంలో 200 ఉన్నటువంటి పెన్షన్ని మరి 1000 రూపాయలు చేసిన తర్వాత 2000 చేస్తా అని చెప్పిన తర్వాత 2000 కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 5000 చేస్తా అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే హ్యాండిక్యాప్ పెన్షన్స్ ఉంటాయో వాటిని కూడా గతంలో 500 ఉంటే 1500 చేసుకొని తర్వాత 3000 చేసుకొని ఎవరు అడగకున్నా కూడా 4016 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత దాన్ని కూడా ఇప్పుడు 6016 రూపాయలు చేస్తా అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతులకు రైతు బంధు 4000 ఉన్నటువంటి రైతు బంధుని 5000 చేస్తా అని చెప్పడం చేసిండు. 8000 చేస్తా అంటున్నారు కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యే జోగురామన్న సతీమణి జోగురమ శాంతినగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. మహిళలకు బొట్టు పెడుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల తీరును వివరించారు. ప్రచారంలో భాగంగా మహిళా నాయకురాళ్లు బీఆర్ఎస్ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. చేతి కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఓయూజేఏసీ అధ్యక్షులు ఎల్చాల దత్తాత్రేయ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కుల వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎల్చాల దత్తాత్రేయ అన్నారు. రజక, నాయి బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు.
బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్న జోగురామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చిన్న కులాలైనటువంటి కులవృత్తుల కులాలను కూడా కాపాడుకోవాలా, కులవృత్తులు అనేటువంటివి ఖచ్చితంగా సమాజంలో ఒక భాగమని గుర్తించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రజకులకు నైబ్రాహ్మణులను గౌరవిస్తూ వాళ్ళు చేసినటువంటి వృత్తికి విలువనిచ్చి ముఖ్యంగా వాళ్ళకు పెట్టుబడి సాయమైనటువంటి రజకులు కానీ నైబ్రాహ్మణులు కానీ మన ఏదైతే ఎయిర్ కటింగ్ షాప్స్లో వాళ్ళకి పవర్ ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది, 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం, రజకులకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చి వాళ్ళ కుల వృత్తిని కాపాడుతున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆదిలాబాద్లో ఉన్నటువంటి రజక నాయ బ్రాహ్మణ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవాళ జోగురామన్న గారు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో బీసీ కులాలన్నింటికి కూడా పట్టాలు ఇచ్చి చాలా చిన్న చిన్న కులాలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, గంగిరెద్దుల వాళ్లకు, వడ్డెరులకు, అన్ని కులాలకు, సబ్బండ వర్గాలకు హైదరాబాద్ మహానగరంలో బంగ్లాలు కట్టుకోవాలా, ఆత్మీయ భవనాలు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చేటువంటి నాయకుడు ఇవాళ జోగురామన్న గారు. ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీసీలు అనేటువంటి వాళ్ళను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రకటించి. మేము ఇవాళ బీజేపీ పార్టీని ఒకటే అడగదలుచుకున్నాం, ఒక బీసీ నాయకుడు ఆ బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనికిరాడు. ఆ సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తీసేసి అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ అదే ఓడిపోతున్నటువంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు సూచించి చికిత్సను అందించారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణవేణి, ఏఎన్ఎం షహనాజ్, ఇన్ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్లు సూచించారు. ఆర్బీఎస్కేలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సమస్యలు ఉన్నవారిని రిమ్స్కు పంపించి తగు చికిత్సలు అందించడం జరుగుతుందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీగా జాడి రాజారెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జోగురామన్న నియమించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రం అందించి అభినందనలు తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనపై నమ్మకంతో బాధ్యతలు ఇవ్వడం పట్ల జాడి రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, దుర్గం శేఖర్, దుర్గం నారాయణ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుగా బాబా చిత్రపటం వద్ద పూజలు చేసిన అనంతరం అన్నదానం ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకల్లో భాగంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. బాబా భక్త మండలి, సత్యసాయి సేవా మండలి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బుధవారం సాయి జయంతిని పురస్కరించుకుని రిమ్స్ ఆవరణలోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సమితి సభ్యులు సత్యసాయి చిత్రపటానికి పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం పలువురు సేవకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు నరసింహారావు, విలాస్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా అందించిన స్ఫూర్తితో రిమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు నిర్విరామంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షులు నరసింహారావు తెలిపారు. తమ సేవలకు అండగా నిలుస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ప్రజలు కానీ ఆదిలాబాద్లో ఉన్న ప్రముఖులు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. వాళ్ళందరికీ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని, మరి స్వామివారు మేము చేసే కార్యక్రమాలను చూసి ఆనందపడి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరిగా తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ఎంఐఎం పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఐఎం నాయకులు జీషాన్ అలీ తిరిగి బుధవారం ఎంఐఎం పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షానవాజ్, మొహమ్మద్ రోహిత్, సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. जो भी इसमें साजिश जो पार्टी के खिलाफ हमारी जो रची जा रही है 2-3 तारीख तक उनको रिजल्ट मिल जाएगा और कल से वार्ड नंबर
बताया जाएगा। जो भी वार्डों में हम कैंपेनिंग करेंगे इंशाल्लाह कल से फिर से जीशान अली एमआईएम पार्टी के लिए और जनाब जोगीराम मन्ना साहब के लिए वोट मांगेंगे। భీంపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బూత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడే గజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. భీంపూర్ మండల కేంద్రంతో పాటు పిప్పల్కోటి, నిపాని, ధనోరా, వడూర్, అర్లిటి తదితర గ్రామాల్లో బూత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడే గజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పిప్పల్కోటిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. నిపానిలో కార్యకర్తలు గుసాడీలతో ఘన స్వాగతం పలికారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు, పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ అశోక్, దాసరి రమేష్, కాశీం, అన్ను పటేల్, సుదర్శన్, నరేష్ యాదవ్, తన్వీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అతిథులు బహుమతులను ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలని ఆర్టీసీ ఆర్ఎం సోలేమాన్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గత 2 రోజులుగా పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అతిథులు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ, అధ్యాపకులు రాజ్ కుమార్, వీరస్వామి, ప్రవీణ్, గజానంద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం సోలేమాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని అన్నారు. ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మరింత సాధన చేసి విజయం సాధించాలని సూచించారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని, ఇటువంటి అంశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 26వ తేదీన ఆరట్టు ఉత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించనున్నట్లు బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు సూర్యకాంత్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర సాగిన అనంతరం ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టనున్నామని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాన్ని జయప్రదం చేయాలని సూచించారు. శ్రీ ఈల సత్య గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం ఉంటుంది స్వామి. ఇది ఉదయం 6 గంటలకు వెల్లూరు అయ్యప్ప ఆలయం నుండి 6:15 నిమిషాలకు మన గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి చేతుల మీదుగా ప్రారంభమై శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 9 గంటలకు తాకిలోకల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది స్వామి. సాయంత్రం 7 గంటలకు శ్రీ సాయి కృష్ణ ఆలయ తంత్రి దుబే గారి కార్యక్రమం చేత ఈల సత్యనారాయణ గురుస్వామి గారి చేత మహా పడిపూజ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా 26వ తారీఖున ఆదిలాబాద్ మొత్తము స్వామి గడప గడప కూడా శరణాలతో ఉండాలి స్వామి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే జోగురామన్న ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన పట్టణ వాసులు. పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన జోగురామన్న ఘన స్వాగతాలు పలుకుతూ అభిమానాన్ని చాటిన స్థానికులు. అభివృద్ధికే మరోసారి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పిలుపు. బీఆర్ఎస్లోకి భారీ ఎత్తున కొనసాగుతున్న చేరికల పర్వం. ఎమ్మెల్యే జోగురామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ గులాబీ గూటికి చేరిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు. జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంగణం. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు. అధికారులు, పోలింగ్ సిబ్బందికి కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.